ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనము ఈ 23వ రోజున శ్రీ నృసింహ పురాణములో మార్కండేయుడు చేసినటువంటి ఆ శేషశయ్య మీద ఉండేటువంటి ఆ శ్రీహరి మీద చేసినటువంటి స్తోత్రం యొక్క భావార్థ గూఢార్థములను మనం ఈ రోజున కూడా తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ, ఆ రమాపతి అయినటువంటి ఆ విష్ణుమూర్తి శేషశయ్య మీద నీకు దర్శనమిస్తానని విష్ణుమూర్తి అతనికి వాగ్దానం చేయడం, ఆ విధంగా మార్కండేయుడు స్తుతించడం, అటు పిమ్మట అతను కలిగినటువంటి ఏ విధంగా స్తుతించాడు ఆ మార్కండేయుడు అనేటువంటి ఆ స్తోత్రములో ఉండేటువంటి రమ్యత, ఆ భావార్థమును మనం కూడా మనస్సుకి ఎప్పుడు కూడా ధ్యానం చేసుకునేటట్లుగా ఆ యొక్క స్తోత్రం యొక్క రమ్యతని మన మనోబలకం మీద ఎప్పుడు కూడా ధ్యానం చేసి మనం తలుచుకుంటూ ఉంటే, కనీసం ఒక్కసారైనా మనం ఆ స్తోత్రాన్ని విని దానికి భావార్థాన్ని కనుక మననం చేసినట్లయితే మనకు కూడా ఆ మార్కండేయుడు కలిగినటువంటి మృత్యుంజయత్వం, ఐశ్వర్యత్వం కూడా మనకు కలుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఇదంతా కూడా శ్రీహరి స్వరూపుడైనటువంటి అవతారమూర్తుడైనటువంటి ఆ జ్వాలాహోబిల మాలోల క్రోడ కారంజ భార్గవా యోగానంద ఛత్రపడ పాదవాన్ నవనారసింహమూర్తయ. ఆ నవనారసింహస్వామి వారికి అనుగ్రహం మనందరి మీద కూడా నిండుగా మెండుగా ఉన్నది అని తెలియజేస్తూ, ఆ స్వామి యొక్క కరుణ ఉంటే చాలు మనకి. నమస్తే నారసింహాయ నమస్తే గుణసింధవే నమస్తే సార్వభౌమాయ జయ జయ లక్ష్మీ నారసింహాయ తే నమః. జయ జయ లక్ష్మీ నారసింహాయ తే నమః. నరసింహ నీ వంటి ధరను సంపాదించి కుమతి మానవులనే గొల్వజాల. ఎక్కువ ఐశ్వర్యంబులియ్యలేకున్నను పొట్టకు మాత్రము పోయరాదే. ఘనముగాదిది నీకు కరుణ కను పోషింప కష్టమెంతటి శోభ కార్యమయ్యా. పెట్ట చాలక జేల భిక్షమెత్తింజడు నన్ను బీదను చేసినావదేమి విమలా కమలాక్ష. నేనిట్లు శ్రమపడంగా కన్నులకు పండువై నీకు కానబడునే. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహ, నీ వంటి గొప్ప దేవాది దేవుని గాంచి దుష్టుని నిట్లు కొలవగలనయ్యా ఓ తండ్రి. అనగా నేను ఇంకొకరిని కొలవజాలను అని యొక్క భావం. మనమైనటువంటి సంపద నాకు ఘనమైనటువంటి నీకు సంపద ఇయ్యకున్నా కూడా పర్వాలేదయ్యా, నా ఉదర పోషణ చేయరాదా ఓ తండ్రి. కరుణతో నన్ను పోషించుట నీకేమైనా గొప్ప పనయ్యా? నీకు ఇది బహు స్వల్ప కార్యం. నీవు పెట్టజాలక నన్ను బీదవానిగా ఎందుకు చేశావయ్యా? ఓ పరిశుద్ధమైనటువంటి కమలాక్ష, నేనిట్లు కష్టపడటం నీ కన్నులకు పండుగగా ఉన్నదా ఓ తండ్రి? వాంఛతో బలి చక్రవర్తి దగ్గర చేరి భిక్షమెత్తితి వేళ విడియబడక అడవిలో శబరి తింజని ఫలాలందీయ చేతులొగ్గితి వేళ సిగ్గుబడక వెక్కతో వేవేగ విదురునింటికేగి విందుకొంటివదేమి విలితి పడక అటుకులు అల్పంబుకు చేరుడు గడించుక చేర ఒక్కసాగితి వేళ లెక్క కొనక భక్తులకు నీవు పెట్టుట భాగ్యమును వారిగాశించిదివి తిండివాడవగుచు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా.
ఓ శ్రీహరి, ఓ నరసింహావతారమూర్తి, కోరి సిగ్గులేక బలిచక్రవర్తి దగ్గరికి చేరి ఎలా వెచ్చమెత్తావయ్యా? అడవిలో శబరి ఇచ్చినటువంటి ఆ ఎంగిలి చేసినటువంటి పండ్లను ఎలా తీసుకున్నావయ్యా? వేట్కతో వీరునింటికి పోయావే, ఆ విధునింటికి వెళ్ళి మొగమాటలు లేకుండా విందు ఆరగించావయ్యా నువ్వు. పిడికెడు అటుకులను కొండంత ఆశతో కుచేరుడు తీసుకుని వస్తే లెక్క పెట్టక మొక్కసాగావయ్యా అతనికి. ఎందుకు? నీవు భక్తులకి ఇచ్చిన బలియగును గాని వారి తిండికి ఆశించి తిండిపోతు ఎందుకయ్యావయ్యా? ఇందరి సూక్ష్మమేమని తండ్రి, ఓ నృసింహ, శ్రీహరి అవతారమూర్తమైనటువంటి నీవు మా యందు దయచూడవయ్యా అని దీని యొక్క భావం. స్వామివారు తీసుకున్నాడంటే ఇవ్వడానికే కదా అని దీని యొక్క గూఢార్థం మనం తెలుసుకోవాలి అని తెలియజేస్తూ, మరలా శ్రీ నృసింహ పురాణంలో ఆ యొక్క మార్కండేయ మహర్షి చేసినటువంటి మహత్తరమైనటువంటి క్షీరాబ్ది శైలుడైనటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క స్తోత్రం యొక్క రమ్యతా భావాన్ని మనం ఈ రోజు కూడా తదుపరి యొక్క భావార్థాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఓ అచ్యుత, దుఃఖము అజ్ఞానం అనేటువంటి వాడి చేత పట్టుబడినటువంటి సంసార సముద్రంలో సంచరిస్తూ ఇక్కడ దైవ వశం చేత నీ పాదాల చెంతకు వచ్చానయ్యా. దాట శక్యము కానిది మహాఘోరమైనటువంటి ఏకార్ణవమందు చాలా కాలం సంచరించి అలసిన వాడిని నిన్ను శరణు కోరాను. గొప్ప మాయతో కూడినటువంటి ఓ విష్ణువు, నీవు మాయామూర్తివి. తామర పువ్వుల వంటి నేత్రములు కలిగినటువంటి వాడమైనటువంటి నీవు నా ప్రసన్నుడు అయ్యి నన్ను అనుగ్రహించు. వంశాన్ని ఆనందింపజేసేటువంటి వాడా, నీవు ప్రపంచానికి జన్మస్థానము, ప్రపంచమును సృష్టించేటువంటి వాడు, స్థితింపజేసేటువంటి వాడు, పాలించేటువంటి వాడు. అటువంటి నీవు ఇతరులను వదిలి నిన్నే శరణు తెచ్చిన నన్ను దయతో ఉద్ధరించయ్యా. కాబట్టి నేను నిన్నే శరణు తెచ్చాను. నేను ఇంకెవరి దగ్గరికి వెళ్ళలేదు. ఇతరులను కూడా వదిలేసి నిన్నే శరణాగతి కోరానయ్యా. దయతో నన్ను ఉద్ధరించు, ఉద్ధరించు, ఉద్ధరించు. ఓ పురాణ పురుషోత్తమ, పుండరీక లోచన, ఋషికేశ, మాయకి ఆధారమైనటువంటి ఓ మహేశ్వర, నీకు నమస్కారం అని చెప్పి ఆ మార్కండేయులు వారు స్వామివారిని ప్రార్థన చేస్తున్నారు. ఓ వరాలను ఇచ్చే మరలా చేస్తున్నాడు. వరములను ఇచ్చేటువంటి వాడా ఈశ్వర, గోవింద, కష్టాలు అనేటువంటి ముసలతో కూడి దుఃఖంతో దాటశక్యముగానటువంటి లోతైనటువంటి ఈ భవసాగరం ఉన్నదే, సంసార సముద్రంలో పడి నేను దీనులని దిక్కులేనటువంటి వాడిగా ఉన్నటువంటి నన్ను ఉద్ధరించవయ్యా. ముల్లోకములకు ప్రభువైనటువంటి వాడా, ధరణీధరుడా, నీకు నమస్కారమయ్యా. కృష్ణ కృష్ణ కృష్ణ, ఓ దయామయ్య, ఆధారము లేనటువంటి వాడికి నీవే ఆధారమయ్యా. ఓ మధుసూదన, సంసార సముద్రంలో పడినటువంటి ప్రాణుల మీద నీవు చక్కటి దయామయుడవయ్యా, దయ చూసేటువంటి వాడవయ్యా. నేను సాటి లేనటువంటి పురాణ పురుషుడు, జగత్ప్రభువు, పుట్టుగా ముసల్తనము మొదలైన కష్టాన్ని నశింపు చేసేటువంటి వాడని చెప్పి నేను శరణు కోరుతున్నానయ్యా. దేవతలకు ప్రభువు నీవు, లక్ష్మీపతి అయినటువంటి జనార్దనుడికి నేను సదా నమస్కరిస్తున్నాను. పొడవైనటువంటి చేతులు కలిగి నల్లనైనటువంటి వర్ణములు కలిగినటువంటి సదా మిక్కిలి శుభాలను ఇచ్చేటువంటి అందమైనటువంటి ముఖం కలిగినటువంటి వాడు, పద్మముల వంటి కళ్ళు కలిగినటువంటి వాడు, తరంగాల వలె పొడవైనటువంటి నల్లనైనటువంటి కురులు కలిగినటువంటి వాడు, పురాతనేశ్వరుడు నీవయ్యా. ఓ విష్ణువైనటువంటి నీకు నేను సదా నమస్కరిస్తున్నానయ్యా. అలా శ్రీహరి యొక్క స్తోత్రం చేసేటువంటి నాలుక చేతులారంగ శుభిని పూజించడం ఏమి అని అన్నట్లుగా ఎవరి యొక్క నామం నాలుక శ్రీహరి యొక్క స్తోత్రం చేస్తుందో అది పుణ్యప్రదమైనటువంటివి. ఎవరి యొక్క పాదములు విష్ణు క్షేత్రముల దగ్గరికి వెళ్తాయో ఆ పాదములు అదృష్టమైనటువంటివి. ఎవరి హృదయంలో ఎప్పుడూ విష్ణుమూర్తి ఉంటాడు, ధ్యానిస్తూ ఉంటాడు, మననం చేస్తూ ఉంటాడు, విష్ణువు గూర్చి ఉన్నటువంటి కథల్నే వారు ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటారో వారు విష్ణుదేవుని యొక్క అనుగ్రహం కాదు, వారి అదృష్టవంతులు, వారి జన్మ పవిత్రమైనటువంటిది అని అంటూ మరలా అంటున్నాడు. నీ పాద పద్మములపై అర్పించినటువంటి మనస్సుందే
సదా నిన్ను పూజించేటువంటి చేతులున్నాయే అవే సార్థకమైనటువంటివి. ఓ గోవింద, వేలాది జన్మల్లో నా పాపములన్నీ కూడా నీ నామస్మరణ చేత గోవింద గోవింద నారాయణ నారాయణ అని స్మరణ చేస్తూ ఉంటే ఆ నామస్మరణ చేత ఆ పాపములన్నీ కూడా హరింపజేసేటువంటి వాడా, అలా నామస్మరణతోటి హరింపు చేయండి అలా మార్కండేయుడు ప్రార్థిస్తున్నాడని తెలియజేస్తూ మనం కూడా ఆ మార్కండేయుడి మాదిరిగానే ఆ శ్రీహరి యొక్క నామస్మరణని సదా ధ్యానం చేస్తూ ఉండాలి, మననం చేస్తూ ఉండాలి, స్మరిస్తూ ఉండాలి అని ఈ యొక్క నృసింహ పురాణంలో తెలియబడింది. అలా మళ్ళా వ్యాసుల వారు అంటున్నారు, ప్రపంచానికి ఆత్మస్వరూపుడైనటువంటి గరుడ ధ్వజుడు బుద్ధిమంతుడైనటువంటి మార్కండేయునిచే స్తుతించబడి సంతోషించేటువంటి వాడై ఇలా పలికాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నీ యొక్క తపస్సుకు స్తోత్రానికి సంతోషించానయ్యా. గరుడ ధ్వజుడు, కాలధ్వజుడు, యజ్ఞధ్వజుడైనటువంటి ఆ గరుడమూర్తిని సదా వాహనంగా చేసుకున్నటువంటి ఆ గరుడ ధ్వజమూర్తి, ఆ విష్ణుమూర్తి మార్కండేయుని యందు భక్త చక్కటి వాత్సల్యం చేత ఈ వాక్యాన్ని అంటున్నాడు. బ్రాహ్మణోత్తమ, నీ తపస్సుకు, నీ భక్తికి, నీ స్తోత్రానికి, నీ భక్తి పారవశ్యతకు నేను చాలా సంతోషించానయ్యా. కాబట్టి నువ్వు ఏదైనా కూడా వరం కోరుకో, ఏ వరమునైనా కూడా నీ కోరినటువంటి వరాన్ని నీకు ప్రసాదిస్తాను అని చెప్పి ఆ శ్రీమన్నారాయణుడు ఆ మార్కండేయుడితో పలికాడు. అంత మార్కండేయుడు అంటున్నాడు, దేవతలకు ప్రభు అయినటువంటి వాడా, నీడు నాపై నీకు అనుగ్రహం కలిగినట్లయితే నాకు ఎల్లప్పుడూ కూడా నీ పాద పద్మముల మీద భక్తిని కలిగించు. ఇది కాక మరొక వరం కూడా కోరుతున్నాను. ఓ దేవా, నిత్యము కూడా ఈ స్తోత్రంతో నిన్ను ప్రార్థించినటువంటి వారికి మీ వైకుంఠంలో నివాసాన్ని అనుగ్రహించండి అని ఆ మార్కండేయుడు మానవాళి యందు దయతో, అందరి యందు వాత్సల్యంతో తాను పొందినటువంటి ఆ అనుభూతి చెందినటువంటి స్తోత్రంతో శ్రీహరిని దర్శించుకోవడమే కాదు, ఆ రమ్యమైనటువంటి స్తోత్రంతో మన కోసం కూడా ఆ స్వామివారిని అడుగుతున్నాడు, వైకుంఠంలో నివాసాన్ని అనుగ్రహించవయ్యా. ఈ స్తోత్రం ప్రార్థించినటువంటి వారికి, ఈ స్తోత్రంతో ఎవరైతే నిన్ను స్మరిస్తారో వారికి వైకుంఠ స్థానాన్ని, వైకుంఠ నివాసాన్ని అనుగ్రహించు. పూర్వం మీరు నాకు దీర్ఘాయుష్యుల వరంగా ఇవ్వడం ఇప్పుడు మీ దర్శనం వల్ల సఫలీకృతమైంది. ఓ దేవేశ, ఇప్పుడు నేను మీ పాద పద్మాలను చూస్తూ చావు పుట్టుకలు అనేటువంటివి లేకుండా ఇక్కడే నివసించాలి అని కోరుకుంటున్నాను. అలా మార్కండేయుడు పలికాడు, 2 వరాలు కోరుకున్నాడు. అప్పుడు భగవంతుడు అంటున్నాడు, ఓ భృగువంశ శ్రేష్ఠుడా మార్కండేయ, నీకు ఇతరులపై లేని భక్తి నాయందు కలుగుగాక. ఓ సజ్జనుడా, భక్తి చేత కొంతకాలానికి నీకు ముక్తి ప్రాప్తిస్తుంది. ఉభయ కాలాల్లో దీన్ని, అంటే ప్రాతకాలంలో, సాయంకాలంలో ఎవరైతే ఈ స్తోత్రాన్ని చదువుతారో అలా చదివినటువంటి వారికి నా యందు భక్తి కలిగి నా లోకంలో సంతోషిస్తారయ్యా. ఓ భృగుశ్రేష్ఠ, నీవు ఎక్కడి నుండి నమస్కరిస్తావో అక్కడికి నేను ఎప్పుడు కూడా వస్తాను. నేను భక్తుల యొక్క అధీనంలో ఉండేటువంటి వాడిని, విశ్వవ్యాపకుడును. కాబట్టి నేను విష్ణుమూర్తిని. భక్తులు ఎక్కడైతే నన్ను భక్తితో ఆర్తితో ప్రార్థన చేస్తూ ఉంటారో వారి దగ్గరికి నేను వస్తానయ్యా ఓ మార్కండేయ అని భగవంతుడు చెప్పాడు అని తెలియజేస్తూ వ్యాసుల వారు అంటున్నారు, మాధవుడు, ఆ కేశవుడు, ఆ శ్రీహరి నృసింహావతారమూర్తి ఈ విధంగా పలికి ఊరుకున్నాడు. అంత మార్కండేయుడు అంతటా కూడా విష్ణువుని చూస్తూ కూడా ఆ విశ్వవ్యాపకుడైనటువంటి, సర్వవ్యాపకుడైనటువంటి, విశ్వాత్మ స్వరూపుడైనటువంటి ఆ విష్ణుదేవుని చూస్తూ కూడా తిరుగుతున్నాడు. ఓ బ్రాహ్మణ, పూర్వం బుద్ధిమంతుడైనటువంటి మార్కండేయుడే తన యొక్క చరిత్రను నాకు చెప్పాడు. కాబట్టి ఆ మార్కండేయుడు చెప్పినటువంటి ఆ చరిత్రను నాకు చెప్పగా నేను నీకు చెప్పాను. అలా విష్ణు భక్తితోటి భృగువు మనుమడి యొక్క చరిత్రను నిత్యంగా చదివినట్లయితే
మన మనస్సులో విష్ణు భక్తిని చేసుకుని విష్ణు భక్తితో భృగువు యొక్క మనవడైనటువంటి ఆ యొక్క చరిత్ర మార్కండేయ చరిత్రను కనుక నిత్యం కనుక ఎవరైతే చదువుతారో ఆ చదివినటువంటి వారి యొక్క పాపములన్నీ కూడా పోయి వారు భక్తుల చేత పూజించబడుతూ నృసింహస్వామి వారి యొక్క లోకంలో నివసిస్తారు. శ్రీహరి స్వరూపుడైనటువంటి ఆ విభవావతారమూర్తి అయినటువంటి ఆ నృసింహస్వామి వారి యొక్క లోకంలో నివసిస్తారు అని ఈ యొక్క నృసింహ పురాణంలో తెలిపారని తెలియజేస్తూ మనం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిదయేధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమస్తే నారసింహాయ నమస్తే గుణసింధవే నమస్తే సార్వభౌమాయ జయ జయ శ్రీ గురు నృసింహాయ తే నమః శ్రీ గురు నృసింహాయ తే నమః శ్రీ గురు నృసింహాయ తే నమః. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.